హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తను చూద్దాం. దీపావళి బొనాంజీ ఆట, పండగకు గొప్ప కానుక, జీఎస్టీ సంస్కరణలతో ధరభారం తగ్గిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు నిన్న ఎర్రకోట సాక్షిగా. దీపావళి బొనాంజాతోని పండగకు గొప్ప జీఎస్టీ సంస్కరణలు ధరభారం తగ్గించడం అంటే పెంచి తగ్గియటమే. అది నువ్వేదో ఉన్నదాన్ని తగ్గియట్లే. 28% కొన్ని వస్తువులపైన జీఎస్టీ వేశారు. ఆ 28% 12% చేస్తారట. అంటే ఈ షాపింగ్ మాల్స్లో పెడుతుంటారు, ఒకటి కొంటే రెండు కొంటే ఒకటి ఫ్రీ అని. ఆ 2 కొంటే ఒకటి ఫ్రీలో రెండింటి ధర వేస్తాడు ఒకదానికి. ఇంకా అట్లే ఉంది. మొన్నదాకా 28% వేస్తారు, దాన్ని 12 చేస్తారట. ఈ 28% ఉన్నాయి ఏంటంటే ఎలక్ట్రానిక్ గుడ్స్, టీవీలు, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఇట్లాంటి వాటిపైన 28% ప్రస్తుతం ఉంది. దాన్ని 12% చేస్తే ఇవన్నీ ధరలు తగ్గే అవకాశం ఉంది దీపావళి నుంచి. ఇంకా కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, పాలు, పెరుగు, చీజు, పన్నీరు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ పైన ఇప్పుడు 12% జీఎస్టీ ఉంది, దాన్ని 5% చేస్తారట. ఈ 2 కూడా దీపావళి నుంచి అమల్లోకి వస్తాయి. బొనాంజా ఇస్తాన స్వాతంత్ర దినోత్సవ కానుకగా అని చెప్పి మోడీ దేశానికి చెప్పిండు నిన్న. ఇది ఇక 5-18% 2 స్లాబుల్లోనే పన్ను ఉంటుంది. 18 అని కొన్ని పేపర్లు రాసినాయి, 12 అని కొన్ని రాసినాయి. అంటే 28ని 18 చేస్తారని కొంతమంది అంటున్నారు. లేదు, 28ని 12 చేస్తామని చెప్పినట్టు చెప్తున్నారు. మొత్తానికి అయితే తగ్గిద్దట. అంటే ఒక 7 నుంచి 10% ధరలు తగ్గే అవకాశం ఉంది ఇప్పుడున్న ధరల కంటే. ఇది ఒక వార్త. అయితే కేసీఆర్ వద్ద కవిత పోయిందట. కేసీఆర్ ఎవరు, కవిత ఎవరు అంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ, వాళ్ళ కూతురే. మరి కేసీఆర్ దగ్గర, తండ్రి దగ్గర కవిత పోతే వార్త ఏంటంటే అది వార్తే. ఎందుకు? ఆమె తండ్రికి ఉత్తరాలు రాసింది. ఉత్తరాల తర్వాత కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, ఆయన దేవుడే అన్నది, నా పైన కుట్ర జరుగుతుందన్నది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడింది, స్పెసిఫిక్గా కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడింది అనేది ఒక చర్చ. ఈ సందర్భంలో ఒక దశలో ఈ ఎపిసోడ్ జరుగుతున్న సందర్భంలో ఫామ్ హౌస్కి పోయింది కవిత గారు. ఆయన చూసి చూడనట్టు, కనీసం చూడనట్టు వెళ్ళిపోయిండు, పట్టించుకోలేదని అన్నారు ఆ రోజు. మళ్ళీ నిన్న వెళ్ళిందట. ఇన్ని జరిగిన తర్వాత చాలా ప్రెస్ మీట్లు, ఘాటైన వ్యాఖ్యలు రకరకాల చేసింది. జగదీష్ రెడ్డి పైన కామెంట్లు, లిల్లీపూట్ నాయకుడు అని, ఇక బీఆర్ఎస్లో ఉన్న చాలామంది నాయకుల పైన, ఇప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన, ఇట్లా చాలామంది పైన చేసింది. కొంతమంది కేటీఆర్ దగ్గర ఊడిగం చేస్తూ నన్ను టార్గెట్ చేస్తున్నా, ఆయన టార్గెట్ ఇచ్చిండు అని చెప్పి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది, సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. మరి తండ్రి దగ్గర పోయింది, తండ్రి ఎలా చేసిండు. సరే, తండ్రి కూతురు కాబట్టి పోవచ్చు. పార్టీ పరంగా అయితే అట్లాంటి వ్యాఖ్యలే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వేరే నాయకుడు ఎవరని చేసి ఉంటే ఇవాళ ఎక్కడ ఉండేవాడు? సస్పెండ్ అయ్యేటోడు. మనం చూసినాం, తాటికొండ రాజయ్యని చూసినాం, ఈటెల రాజేంద్రని చూసినాం, ఇట్లాంటి వాళ్ళని. కానీ మళ్ళా పిలిచిండట. కాకపోతే ఆంధ్రజ్యోతి విచిత్రమైన వార్త రాసింది. ఏమి రాసిందంటే, చిన్న కుమారుడితో కలిసి ఫామ్ హౌస్కి పోయింది, ఉన్నత చదువులకు అమెరికా వెళుతున్న ఆర్య, మనవాడిని మాత్రమే లోపలికి తీసుకెళ్లిన కేసీఆర్ సతీమణి శోభ, మనవాడిని ఆశీర్వదించి కేసీఆర్ బయట నుంచే తండ్రికి కవిత నమస్కారం. ఇది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు సాటంగా పోయే గోడ సాటు నుండి చూసినట్టు రాసిండు. లేదా ఏమైనా షట్లలో దాక్కుండా ఏం పడో మనవాడిని తీసిపోయిందట, కూతురుని పక్కన పెట్టిందట. ఎవరు? కవిత గారి తల్లి. ఇది అయిద్దా? ఇది మనం నమ్మాలా? వాళ్ళు తండ్రి కూతురు కాబట్టి ఇంతవరకు సస్పెన్షనే లేదురా నాయన. నిజంగానే ఆమె పైన నిజంగానే కోపం ఉంటే, యాక్షన్ తీసుకునేది ఉంటే, కేటీఆర్ ప్రపోజల్ చేసిండు ఏదో ఒకటి తీసుకోవాలని. కేటీఆర్ ప్రపోజల్ కాదు, కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట అంటే, సింగిల్ వర్డ్ మాట్లాడే సస్పెన్షన్ ఉంటుంది. వేరే వాళ్ళు అయితే కూతురు కాబట్టి ఆ ప్రేమ చూపిస్తాడు ఆయన. ఇక ఆయన ఫామ్ హౌస్ దాకపోయాక వెనక్కి పంపుతాడు. అసలు రానినే నాడు గేటే తీయడు. అట్టంటే నిజంగానే రానిచ్చే ఉద్దేశం కూతురు లేకపోతే గేటు తీయడు, మెయిన్ గేటే తీయడు, వెనక్కి పంపండి అంటాడు. ఇక మనవడైంది, కూతురైంది. కూతురు లేకుండా మనవడా నుంచి వచ్చిండు? రాడు కదా. ఇదంతా ఊహాగానంగా రాసిందా మరి ఏం కానీ, ఈయన చూసినట్టు పోయి రాసిండు. ఏబిఎన్ ఇగోదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్ళారు. తన చిన్న కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ చదివేందుకు అమెరికా వెళుతున్న సందర్భంగా అతనికి తాత ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు.
ఈ మేరకు తన భర్త 2 కుమారులతో కలిసి ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఆ సమయంలో కేసీఆర్ తన బెడ్రూమ్లో ఉన్నారు. కవిత మాత్రం బెడ్రూమ్ బయట నుంచే తన తండ్రికి నమస్కారం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ సతీమణి శోభ మనవడిని బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మనవడు ఆర్యాను ఆశీర్వదించిన కేసీఆర్ అతనితో పలు విషయాలు మాట్లాడారు. మంచిగా చదువుకో, ఏ కోర్సులో చేరుతున్నావు, యూనివర్సిటీ పేరేంటి, అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు అని కేసీఆర్ అడగ్గా ఆర్య అన్ని వివరాలు చెప్పి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళుతున్నామని చెప్పినట్టు తెలిసింది. ఇవన్నీ వినాలంటే డైరెక్ట్గా బెడ్రూమ్లో ఉండాలి. ఈయన కేసీఆర్ బెడ్రూమ్లో కూతురికే ఎంట్రీ లేదు. మరి ఈయనకి ఎట్ట వచ్చిందో తెలియట్లేదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి బెడ్రూమ్లో బెడ్ కింద ఉంటేనే వినపడతాయి, లేకపోతే ఎట్ట వినపడతాయి? ఏం చదువుతున్నావు, ఏ యూనివర్సిటీ, ఎంత వాళ్ళనే చెప్పాలి. కేసీఆర్ అన్న చెప్పాలా, ఆ పిల్లగాడు మనవడన్న చెప్పాలా, లేకపోతే భార్య అనే చెప్పాలా. ఇక ఆ ముగ్గురే ఉంటారు కదా. కవితను రానిలే, ఎట్లాగూ కవితను రానిపోతే అల్లుండి రానియడు, ఇంకో మనవను కూడా రానిలేదట. ఇక చూడండి ఎంత విచిత్రంగా ఉందో. కేవలం ఒక్క మనవనే రానిచ్చాడట. ఇదంతా ఈ గమ్మత్తు అయిన వార్తలు ఇవి. మరి దేనికోసం రాత్రో తెలియదు కానీ వీళ్ళు చూసి వచ్చినట్టే అడిగిపోయి బెడ్రూమ్లో నిజంగా కేసీఆర్కి కవిత మీద కోపమే ఉంటే సస్పెండే అయింది. ఇప్పటిదాకా ఎందుకు ఉంటుంది? తీసి అవతల పడేసేటోడు. అట్లాంటిది ఏం లేదు, వాళ్ళందరూ మంచిగానే ఉండరు. ఇది బయటికి అట్లా కనపడిద్ది అనమాట. అయితే ఏం లేదు. ఇది ఒక వార్త. రైట్. ఏపీలోనూ ఉచిత బస్సు శ్రీశక్తిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఆర్టీసీలో త్వరలో మహిళా కండక్టర్లు నియమిస్తామన్న ముఖ్యమంత్రి. ఏపీలో ఉచిత బస్సు కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది, తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. దాన్ని కాపీ కొట్టి ఆడ ఓట్లు వేయించుకుంటే చంద్రబాబు నాయుడు గారు 1 year లేట్గా అమలు చేసిండు. తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే అమలు చేశారు. కానీ అక్కడ అమలు చేయలేదు. ఎందుకంటే 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి లేట్ అయింది బాగా. ఇక్కడ కొత్తగా అయింది కాబట్టి కొత్తగా ఏమంటే చేసేసిండు. మరి ఎవరు గొప్ప అంటే మరి మన ముఖ్యమంత్రి చాలా ఫాస్ట్గా చేసినట్టు. ఇక దాన్ని ఏపీలోను ఉచిత బస్సు అంటే ఏపీలో ఇది 2 రాష్ట్రాల నుంచి కాపీ కొట్టిన స్కీమ్. ఇంకోటి బనకచెర్లకు ఎందుకు అభ్యంతరం? బనకచెర్లకు అభ్యంతరం ఎందుకు? ఎగువ రాష్ట్రాలు వరద వదులుతుంటే ఆ కష్ట నష్టాలను భరిస్తున్నాం, వృధాగా పోతున్న నీటిని వాడుకోవద్దంటే ఎలా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. బనకచెర్లకు అభ్యంతరం ఎందుకు అనేది మీరు సిడబ్ల్యూసీని అడగండి, సెంట్రల్ వాటర్ కమిషన్ అడగండి, కేంద్ర ప్రభుత్వ అటవీ పర్యావరణ శాఖను అడగండి. వాళ్ళని అడిగితే చెప్తారు ఎందుకనేది. మీరు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేశారు, 3 సార్లు. అసలు బనకచెర్ల పాజిబిలిటీ ఉందా లేదా? వరద జలాలు మిగిలి జలాలు అనేది దానికి అర్థం ఉందా లేదా? దీన్ని బేస్ చేసుకొని మనం పర్మిషన్కి దరఖాస్తు చేస్తే ఓకే అయిద్దా లేదా అనేది కనీసం మీ అధికారులు మీరు ఆలోచించాలిగా. పంపితే ఫైలు తీసి అవతల కొట్టేవాళ్ళు. ఇది ఎక్కడది ఆయన? వరద జలాలు ఏంటి, మిగిలి జలాలు ఏంటి, దీనికి లెక్క ఎట్టు ఉంటుంది? లెక్క లేని ప్రాజెక్టుకి అనుమతులు ఎట్లా ఇవ్వాలి? అనుమతులు ఇచ్చాక దానికి వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏందని వాళ్ళు పక్కన పడేశారు. ఇది అర్థం లేని ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్పారు. అభ్యంతరాలు ఎందుకని మళ్ళీ మీరు అడుగుతుంటారు. రైట్. ఇది ఒక వార్త. ఇంకోటి ఈనాడు పేపర్లో నదీ జలాలపై రాజీ లేదు, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటా గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ. రాజీ పడమని ఎవరు చెప్పలే. మీరే ఒకసారి రాజీ పడ్డట్టు అనిపిస్తుంది, ఒకసారి కొట్లాడుతున్నాడు అనిపిస్తుంది. మరి ఏందో అర్థం కావట్లే. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది అది అర్థం కాకనా ఏమయంలో తల్ల బాదుకుంటున్నారు. ఒక రోజే రాజీ పడ్డట్టు మాట్లాడతారు, ఇంకో రోజు రాజీ లేదు అంటారు. మరి ప్రెస్ మీట్లలో మాట్లాడే మాటలకి లోపల మాట్లాడే మాటలకు సంబంధం లేకుండా అయింది. ఇంకోటి పోస్టల్ స్కీమ్ గురించి ఒక వార్త రాసింది. రోజుకి ₹1.5తో 10 లక్షలు ప్రమాద బీమా వస్తుందట. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త స్కీమ్ పెట్టారు, పాతదే కానీ మనకి ఇప్పుడు ఈనాడులో రాసింది ఈరోజు. రోజుకు ₹2 పే చేస్తే 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందట. దీనికి సంబంధించి ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి రోజుకు ₹1.5 ₹2 పెద్ద సమస్య కాదు. అంటే నెలకు ఒక ₹60 లేదంటే ₹45. ఈ రెండింటిలో ఏదో స్కీమ్లో చేరితే ఏదైనా అనివార్య కారణాలతోని ప్రమాదంలో చనిపోతే, యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ కుటుంబానికి 15 లక్షల రూపాయలు వస్తాయి. ₹2 చొప్పున పే చేస్తే, ₹1.5 చొప్పున అయితే 10 లక్షల రూపాయలు వస్తాయట. అది ఒక స్కీమ్ ఉంది అని చెప్పి ఇటీవల
ఓ వ్యక్తి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడింది. ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు దానికి ఆపరేషన్ అవసరమని ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందన్నారు. దీంతో ఆపరేషన్ వాయిదా వేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత మనం ఆసుపత్రికి వెళితే 2 లక్షలు అవుతుందన్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళిన సందర్భంలో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు పాక్షికంగా లేని పక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు. ఈ క్రమంలో రక్షణగా ప్రైవేటు బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండటంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి కనపరచడం లేదు. ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో తపాలా శాఖ సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రమాద బీమాలు చేరాలంటే వయసు 18 సంవత్సరాలు మినిమం ఉండాలి. 18 సంవత్సరాల లోపు లేదు, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 65 సంవత్సరాలు దాటొద్దు. 18 నుంచి 65 సంవత్సరాల లోపల ఎవరైనా దీనికి అర్హులే, తీసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉండాలి, దాంతో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొందరికి వర్తిస్తుంది, సాయుధ బలగాలకు ఇది వర్తించదు. అంటే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఎవరైనా దీర్ఘకాలికమైన జబ్బులు ఉన్న వాళ్ళకైతే వైద్య పరీక్షలు మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇది దీంట్లో అసలు ఏంటి భరోసా అంటే రోజుకు ₹1.5తో మనం పే చేస్తే పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి 10 లక్షల రూపాయలతో 10 లక్షల రూపాయల వరకు వస్తాయి. ₹2 పే చేస్తే 15 లక్షల విలువైన బీమా పాలసీలను తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చింది. అంటే ఏడాదికి ₹549 ప్రీమియంతో అకాల మరణాలకు 10 లక్షలు, ₹749 ప్రీమియంతో 15 లక్షల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం కారణంగా స్వాస్థ్య అంగవైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు. అంగవైకల్యం కానీ లేదా పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది. ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు, ఓపీడీ 30,000 లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే 10 సార్లు ₹1,500 విలువైన కన్సల్టేషన్ వర్తిస్తాయి. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే 60,000 వరకు చెల్లిస్తారు. 2 పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా ₹1,00,000 లభిస్తుంది. ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటిని చెల్లిస్తారు. ప్రమాదం జరిగి వ్యక్తి కోమాలకు వెళితే ₹1,00,000 వరకు కవర్ చేస్తారు. ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం ₹1,00,000 వరకు చేకూరుస్తుంది. తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పెడితే 4 కన్సల్టెన్సీలు ఉచితం. ఒకరికి ప్రమాదం జరిగి వేరే చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి రావడానికి 25,000 వరకు చెల్లిస్తారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా 5,000 వరకు లభిస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. ఈ స్కీమ్లో జరిగితే ₹549 1 ఇయర్ ఫర్ యానం, 749 ఈ 2 స్కీములోనే. 549 పే చేస్తే 10 లక్షల ప్రమాద బీమా వస్తుంది. దాంతోపాటు హాస్పిటల్ ఖర్చులు వస్తాయి. శాస్త్ర అంగవైకల్యం అయితే దానికి మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంటుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయితే దాని ట్రీట్మెంట్కి ₹1,00,000 వరకు వాళ్ళే సాయం చేస్తారు. అంత్యక్రియలకు డబ్బులు ఇస్తారు చనిపోతే. ఇవన్నీ బెనిఫిట్లు ఉన్నాయి. కేవలం ₹549 సంవత్సరానికి, నెలకు కాదు. ఒకరోజు బిర్యానీకి తింటే అయిపోతాయి 549. ఇంకొక స్కీమ్లో 749. ఈ 2 ఫ్లెక్సిబుల్నే ఉన్నాయి. మామూలుగా కూలి పనులు చేసుకునేటోళ్ళు కూడా చేయొచ్చు సంవత్సరానికి. కాబట్టి చాలా అద్భుతమైన స్కీమ్ అట. పోస్టల్ డిపార్ట్మెంట్ ఆదిత్య బిర్లా కంపెనీతోనే టైఅప్ అయి పెట్టుకుంది. దీంట్లో చేరండి. చేరి బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితులలో ఎక్కడ ఎప్పుడు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. కుటుంబం అనాథ కావద్దు, కుటుంబం రోడ్డును పడవద్దు. కాబట్టి కొంత ఆసరా ఉంటుంది. 10-15 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఇది రోజుకి ₹150తో 10 లక్షలు, ₹1.50తో 10 లక్షల బీమా అట. తపాలా శాఖ, పోస్టల్ డిపార్ట్మెంట్. మీరు స్థానికంగా ఉన్న పోస్ట్ ఆఫీస్కి పోతే వాళ్ళే చెప్తారు. ఆ పోస్ట్ ఆఫీస్లో జస్ట్ మీరు కనుక్కుంటే జస్ట్ చెప్పేస్తారు. ఇది ఒక వార్త. పేదలకు వల, అమ్మతానానికి వేళ. మేడ్చల్ జిల్లాలో అక్రమ సరోగసి ముఠా గుట్టురట్టు. 6 ఫెర్టిలిటీ కేంద్రాలతో లింకులు, 9 మందిపై కేసు. సూత్రధారులైన తల్లి కొడుకులు అరెస్టు. తల్లి కొడుకులు కలిసి ఒక గలీజ్ పని చేస్తున్నారట. లక్ష్మీరెడ్డి అట, నరేందర్ రెడ్డి ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే సరోగసి కోసం ఎవరైతే వస్తారో పిల్లలు కావాలని వాళ్ళకి ఎవరైనా పేద మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి వల వేస్తారు. నీకు ఒక 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, నువ్వు సరోగసితోనే నువ్వు పిల్లల్ని కని వాళ్ళు తీసుకుంటారని. ఇది ఒక పెద్ద దందా అయింది ఇప్పుడు. దీనిపైన ఈ మధ్యనే ఫెర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్లో కేసు అయింది. ఆమెను అరెస్ట్ చేశారు, డాక్టర్ని. ఇది అది ఒక్కటే కాదు, ఇట్లాంటి కొన్ని వందలు ఉన్నాయి నాకు తెలిసి సిటీలో. ఈ రోజుకు బయటపడాలంటే ఇది బయట పెట్టాల్సింది ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టాలా. తీవ్రంగా దాడులు చేస్తే దొరుకుతాయి. వాళ్ళు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. పోలీసు అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో చేస్తే ఈ దందా అంతా బయటకు వస్తే. నిన్న పేదలకు వల, అమ్మతనానికి వేళ. ఇక చివరికి ఆడికి వచ్చిందంటే మాతృత్వానికి కూడా డబ్బులు కట్టించే పరిస్థితికి వచ్చింది మన సమాజంలో. తల్లితనం
కావాలంటే డబ్బులు ఇస్తే తల్లితనానికి రెడీ అయిన మహిళలు ఉన్నారు, వాళ్ళని అట్లా తయారు చేసే ఇగో ఇట్లాంటి బ్రోకర్లు ఉన్నారు. మళ్ళీ మహిళలే దీంట్లో కూడా, వేరే వాళ్ళు కాదు. మహిళల్ని మేడ్చల్ జిల్లాలట గుట్టురట్టు అయింది. సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాల మరొకముందే మరో ముఠ ఆగడాలు వెలుగు చూశాయి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు అవకాశంగా తీసుకొని మహిళల అండాలు గర్భానికి ధర కట్టిన అక్రమార్కుల గుట్టును మేడ్చల్ పోలీసులు రట్టు చేశారు. సరోగసికి అంగీకరించిన వారితో సహా 9 మందిపై కేసు నమోదు చేసి సూత్రధారులైన తల్లి కొడుకులు లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఫేట్ బషీరాబాద్లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా వైద్య అధికారి ఉమాగౌరి పోలీసుల అధికారులు వివరాలను వెల్లడించారు. ఎలా వెలుగు చూసిందంటే ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన నర్రెద్దుల లక్ష్మీరెడ్డి భర్త నుంచి విడిపోయిందట. ఇక భర్త నుంచి విడిపోయి ఈ కథలు చేస్తున్నాం. విడిపోయింది. మహారాష్ట్రకు వెళ్ళిన ఆమె ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలు విక్రయము, సరోగసి ద్వారా డబ్బులు సంపాదించేది. అక్కడ పిల్లల్ని ఎత్తుకొచ్చి సంతానలేమి దంపతులకు విక్రయించేది. ఈ కేసులో ముంబై పోలీసులు జైలుకు పంపారు. విడుదలయ్యాక హైదరాబాద్ మకాం మార్చింది. 5 ఏళ్ల క్రితం సుచిత్ర కూడలి సమీపంలో న్యూమాణిక్యానగర్లో భవనం నిర్మించి అక్రమాలకు అడ్డాగా మార్చుకుంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కుమారుడు నరేందర్ రెడ్డి ప్రధాన ఏజెంట్గా మారాడు. కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇటీవల ఇక్కడికి వచ్చింది. లక్ష్మీరెడ్డి నగరంలో పలు ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఈ కథ చాలా ఉంది. మహారాష్ట్రలో ఆల్రెడీ జైలుకు పోయిందట. జైలుకు పోయి ఆడ బయటకు వచ్చింది. ఇట్లాంటివన్నీ లంగా పనులు చేసి ఆడ నుంచి మకాం మార్చిందట. సుచిత్రాలు పెట్టి ఇక ఎక్కడ స్టార్ట్ చేస్తే పట్టుకున్నారట. పట్టుకొని లోపల వేసారు. నిన్న ఫేట్ బషీరాబాద్ పోలీసులు. ఇది అమ్మతనానికి వెల అనేది. రైట్, దిశ పేపర్ చూద్దాం. రైట్, మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ అట. 90 బాటిల్ విదేశీ మద్యం స్వాధీనం. పలువురికి డ్రగ్స్ పాజిటివ్. పోలీసుల అదుపులో 51 మంది ఆఫ్రికన్లు. వీరిలో 36 మంది వీసా గడువు ఎక్స్పైర్డు. పలువురు వద్ద కాలం చెల్లిన పాస్పోర్ట్లు. మొయినాబాద్లో ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్నాయి. ఫామ్ హౌజులు, మొయినాబాద్స్ రిసార్ట్స్లు, ఫామ్ హౌజులలో ఇట్లాంటి బర్త్డే కల్చర్స్, పార్టీ కల్చర్లు దాంట్లో చేసుకుంటారు. డ్రగ్స్, గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం, విదేశీ డ్రగ్స్ తీసుకొచ్చి ఆడ వాడుతుండట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 51 మంది ఆఫ్రికన్లకి పాజిటివ్ వచ్చింది ఆ డ్రగ్స్. అంటే ఏ స్థాయిలో మన హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం నడుస్తుంది, ఏ స్థాయిలో ఈ దందా నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక అతి కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ అనే పదం తెలంగాణలో వినిపించొద్దు అన్నారు. ఈరోజు వినిపించడం కాదు, డ్యాన్స్ చేస్తుంది డ్రగ్స్ అనే పదం. రిసార్ట్లలో, ఫామ్ హౌజులలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్యాన్సులు వేస్తుంది. 51 మంది డ్రగ్స్ పాజిటివ్ వస్తే మరి ఏ రకంగా మీరు డ్రగ్స్ పదం వినపడకూడదు అన్నారు. వినపడటం కాదు, డ్యాన్స్ చేస్తుంది. మరి మన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.